అధికార పార్టీలో అసమ్మతి జ్వాలలు ఆరడం లేదా? రావణ కాష్టంలా నిత్యం రగులుతూనే ఉన్నాయా? ఏకంగా ఎమ్మెల్యే వైఖరినే సొంత పార్టీ కార్యకర్తలు బహిరంగంగా ప్రశ్నించే పరిస్థితి వచ్చిందా? అవసరమైతే రోడ్డెక్కి ఆందోళనలు, దిష్టిబొమ్మల దహనం వరకు వెళ్లే పరిస్థితి నెలకొందా? నల్లగొండ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుతో సతమతమవుతోందా? నల్లగొండ ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 1-2 చోట్ల మినహా మిగతా దాదాపు అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నివురుగప్పిన నిప్పులా కొనసాగుతోంది. కొన్ని చోట్ల అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు, మరికొన్ని చోట్ల బహిరంగ నిరసనలు, సవాళ్లు ప్రతి సవాళ్ల రూపంలో బయటపడుతున్నాయి. అధికార పార్టీలోని నేతలే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. తాజాగా తుంగతుర్తి నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలు కాంగ్రెస్లోని అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టాయి. మందుల సామేల్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వరకు తుంగతుర్తిలో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అనేకసార్లు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే మందుల సామేల్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి, దివంగత మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే వ్యవహరిస్తున్నారు. అంతేకాదు, రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక తుంగతుర్తి కాంగ్రెస్ లో మరోసారి చిచ్చు రాజేసింది. నియోజకవర్గంలోని 9 మండలాల్లో అరవపల్లి మండల అధ్యక్ష పదవి కోసం ఎమ్మెల్యే సామేల్ వర్గం, ఎంపీ చామల కిరణ్ రెడ్డి వర్గం మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కిరణ్ రెడ్డి వర్గానికి చెందిన యోగానందాచార్యులు తమ అనుచరుణ్ణి అధ్యక్షుడిగా చేయాలని ప్రయత్నించగా, ఎమ్మెల్యే మందుల సామేల్ తన వర్గానికి చెందిన మధుసూదన్ రెడ్డికి పదవి వచ్చేలా చక్రం తిప్పారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వ్యతిరేక వర్గం తీవ్ర ఆగ్రహానికి గురైంది. అరవపల్లి సర్కిల్లో ఎమ్మెల్యే మందుల సామేల్కు వ్యతిరేకంగా ప్రత్యర్థి వర్గం దాదాపు 3 గంటల పాటు ఆందోళన చేపట్టింది. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన పాత కార్యకర్తలను పక్కన పెట్టి కొత్త వారికి పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించింది. పార్టీ జెండా మోసిన కార్యకర్తల గొంతు కోస్తున్నారని యోగానందాచార్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే తన వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. గత 3 ఏళ్లుగా తుంగతుర్తి కాంగ్రెస్ 3 వర్గాలుగా విడిపోయి తరచూ బహిరంగంగా తలపడుతుండడం నిజమైన కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తోందని సొంత పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ గా జాజిరెడ్డిగూడెంలో ఎమ్మెల్యే సామేల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ దాడిలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి, వాహనాలు ధ్వంసమయ్యాయి. అనంతరం గాంధీ విగ్రహం వద్ద ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. తుంగతుర్తిలో పరిస్థితి ఇలా ఉంటే మునుగోడు నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతోంది. ముఖ్యంగా చౌటుప్పల్ పరిధిలోని కొందరు కార్యకర్తలు వాట్సాప్ గ్రూపుల్లో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన కార్యకర్తలను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు వరుసగా పదవులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి జరుగుతున్న అన్యాయమే స్థానికంగా కూడా కాంగ్రెస్ నేతలకు జరుగుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. వలస నేతలకే 2-3 పదవులు ఇస్తే అసలు పార్టీని నమ్ముకుని పనిచేసిన కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా నల్లగొండ ఉమ్మడి జిల్లాలో అధికార కాంగ్రెస్ లో వర్గ విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తుంగతుర్తిలో మండల అధ్యక్ష పదవి వివాదం, మునుగోడులో వలస నేతలకు ప్రాధాన్యతపై అసంతృప్తి, పార్టీ అంతర్గత పరిస్థితిపై కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఈ అసమ్మతి ఎక్కడితో ఆగుతుందో, అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.